సిరిపురం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో పెంకుటిల్లు, మట్టి గోడలు, పచ్చని పొలాలు ఉంటాయి. రామయ్య పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. సుగుణ అతనికి సద్దికూడు మూట కడుతోంది. సుగుణా, ఓ సుగుణా, పొద్దుటే పొలానికి వెళ్ళాలి. నా నాగలి ఎక్కడ పెట్టావో కాస్త చూసి తీసుకురావా. ఈరోజు పొలంలో దుక్కి దున్నాలి. వానలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిగోండి వస్తున్నాను. మీ నాగలి నిన్ననే శుభ్రం చేసి పశువుల పాక పక్కన పెట్టాను. ఈ సద్దికూడు మూట తీసుకోండి. మధ్యాహ్నం ఆకలి వేసినప్పుడు చెట్టు కింద కూర్చొని తినండి. ఈరోజు వంకాయ కూర వండాను. నీ చేతి వంట అమృతంలా ఉంటుంది సుగుణ. మన ఇంట్లో తినడానికి సరైన బియ్యం లేకపోయినా నువ్వు వండే ఆ గంజన్నం కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దేవుడు మనకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా ఒకరికొకరు తోడుగా ఉండే అదృష్టాన్నిచ్చాడు. అది చాలు. నిజమేనండి. మనకు ఉన్నంతలో దాన ధర్మాలు చేసుకుంటూ ఎవ్వరికీ అన్యాయం చేయకుండా బతికితే చాలు. ఆ భగవంతుడు మనల్ని ఏదో ఒక రూపంలో కాపాడతాడు. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అక్కడికి పొరుగింటి మంగమ్మ వస్తుంది. చేతిలో ఒక చిన్న బుట్ట ఉంటుంది. ఏమే సుగునా, బాగున్నావా? రామయ్య గారు పొలానికి బయలుదేరుతున్నారా? రామంగమ్మ, కులాసాగా ఉన్నావా? అవునే, ఆయన పొలానికి వెళ్తున్నారు. ఏమిటి ఉదయాన్నే మా ఇంటి వైపొచ్చావు? చేతిలో బుట్టేంటి? ఏమీ లేదే, మా పెరట్లో కూరగాయలు కాచాయి. నీకు కొద్దిగా ఇద్దామని తీసుకొచ్చాను. నువ్వు మొన్న నాకు పసుపు కుంకుమిచ్చి ఎంతో మర్యాద చేశావు. అందుకే నా వంతుకై కూరగాయలు తెచ్చాను. అయినా సుగుణ, నీ మనసు చాలా మంచిదే. ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ పలకరిస్తావు. అందులో ఏముంది మంగమ్మ, ఇరుకు పొరుగన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా. కూర్చో, మజ్జికిస్తాను, తాగి వెళ్దుగాని. సరే సుగుణ, మీరు కబుర్లు చెప్పుకోండి. నేను ఇక బయలుదేరుతాను. సాయంత్రం చీకటి పడేలోపు వచ్చేస్తాను. రామయ్య వెళ్ళిపోతాడు. మంగమ్మ మజ్జిగ తాగి తన ఇంటికి వెళ్తుంది. మరుసటి రోజు మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. బలమైన గాలి వీస్తుంది. సుగుణ వాకిలి ఊడుస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక అందమైన బంగారు రంగు రెక్కలున్న పక్షి కింద పడుతుంది. ఆ పక్షి రెక్కకు బాగా గాయమై కదల్లేని స్థితిలో ఉంటుంది. సుగుణ కంగారుగా పక్షి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అయ్యో దేవుడా, ఎంత అందమైన పక్షి ఇది! దీని రెక్కకు ఎంత పెద్ద గాయమైంది! పాపం, బాధతో విలవిల్లాడుతుంది. గాలివానకు చెట్టుపై నుండి కింద పడినట్టుంది. ఈ మూగజీవి బాధను చూడలేకపోతున్నాను. సుగుణ ఎంతో సున్నితంగా ఆ పక్షిని 2 చేతులతో పైకి తీసుకుంటుంది. దాన్ని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది. ఒక మెత్తని వస్త్రం మీద పడుకోబెడుతుంది. పాపం, దీనికి ఎంత నొప్పిగా ఉందో కదా. వెంటనే ఏదైనా చేయాలి. పసరు వైద్యం చేస్తే త్వరగా కోలుకుంటుంది. సుగుణ వెంటనే పెరట్లోకి వెళ్లి కొన్ని వేపాకులు, పసుపు కొమ్ము తీసుకుని వస్తుంది. రోట్లో వేసి మెత్తగా నూరి ఆ లేపనాన్ని పక్షి రెక్కకు ఎంతో నెమ్మదిగా పూస్తుంది. ఒక చిన్న గిన్నెలో నీళ్లు తెచ్చి పక్షి ముక్కు దగ్గర పెడుతుంది. భయపడకు చెట్టి తల్లి, నిన్నీకు ఏ హాని చెయ్యను. ఈ మందు రాశాను కదా, కొద్దిసేపట్లో నీ నొప్పి తగ్గిపోతుంది. ఈ నీళ్లు తాగు, నీకు కాస్త ఓపిక వస్తుంది. కొన్ని గంటల తర్వాత రామయ్య పొలం నుండి వస్తాడు. సుగుణ, ఏంటి అక్కడ కూర్చున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏవండి, ఇటు రండి. చూశారా ఈ పక్షిని? మధ్యాహ్నం గాలివానకు వాకిట్లో పడిపోయింది. పాపం, దానికి బాగా గాయమై స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంది. నేను పసుపు వేపాకు రాసి కట్టుకట్టాను. ఇప్పుడు కాస్త కుదుట పడింది. ఎంత వింత పక్షి సుగుణ ఇది! ఇలాంటి బంగారు రంగు రెక్కలున్న పక్షిని నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నువ్వు మంచి పని చేశావు. మూగజీవులకు సాయం చేయడం మన ధర్మం. అది పూర్తిగా కోలుకునే వరకు మన ఇంట్లోనే ఉంచుదాం. దానికి రోజు గింజలు, పండ్లు పెడదాం. 5 రోజుల తర్వాత పక్షి పూర్తిగా కోలుకుంటుంది. సుగుణ వాకిట్లో కూర్చొని పక్షికి గింజలు వేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. పక్షి మనుషుల భాషలో స్పష్టంగా మాట్లాడుతుంది. సుగుణమ్మా, నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సుగుణ ఉలిక్కిపడి చుట్టూ చూస్తుంది. ఎవరది? ఎవరు మాట్లాడుతున్నారు? భయపడకు సుగుణ, నేనే మాట్లాడుతున్నాను. నీ ఎదురుగా ఉన్న పక్షిని. అయ్యో రామా, పక్షులు మాట్లాడటమేంటి?
ఇదంతా నా ప్రేమ లేక నిజమా? నువ్వు మాట్లాడగలిగే పక్షివా? అవును సుగుణ, నేను మామూలు పక్షిని కాను. దేవలోకం నుండి భూమి మీదకొచ్చాను. మనుషుల్లో ఇంకా దయ జాలి ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి వచ్చాను. దారిలో అనుకోకుండా బలమైన గాలికి కింద పడి గాయపడ్డాను. ఆ సమయంలో నువ్వు నన్ను చూసావు. నా రెక్కకోయిన గాయం చూసి చలించిపోయావు. ఎంతో ప్రేమతో సొంత బిడ్డలా నాకు సేవ చేశావు. పగలు రాత్రి అని చూడకుండా నాకు మందు రాసి ఆహారం పెట్టి కాపాడావు. నీ నిస్వార్థమైన సేవకు నేను మెచ్చాను. ఇందులో మెచ్చుకోవడానికి ఏముంది తల్లి? కష్టంలో ఉన్న జీవిని ఆదుకోవడం మనిషిగా నా బాధ్యత. నువ్వు నా ఇంటికి రావటం నా అదృష్టం. ఇప్పుడు నువ్వు పూర్తిగా కోలుకున్నావు. సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోవచ్చు. సుగుణ, నీ మనసు వెన్నలాంటిది. ఏ ప్రతిఫలం ఆశించకుండా నువ్వు నాకు చేసిన సాయానికి నేనేదైనా బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు చాలా పేదరికంలో ఉన్నావని నాకు తెలుసు. నీ కష్టాలు తీర్చడం నా వంతు. పక్షి తన రెక్కల్ని ఒక్కసారిగా బలంగా ఆడిస్తుంది. వెంటనే దాని రెక్కల నుండి కొన్ని బంగారు నాణేలు కింద పడతాయి. ఈ బంగారు నాణేలు తీసుకో సుగుణ. వీటితో నువ్వు నీ భర్త సుఖంగా జీవించండి. నలుగురికి సాయం చేయండి. నేనిక నా లోకానికి వెళ్తాను. వద్దు తల్లి, నేను డబ్బు కోసం మీకు సేవ చేయలేదు. నాకి బంగారం వద్దు, నీ దీవెనలు చాలు. సుగుణ, ఇది నా బహుమతి. కాదనకుండా తీసుకో. ధర్మబద్ధంగా వచ్చిన సంపదను స్వీకరించడం తప్పు కాదు. సెలవు. పక్షి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. రామయ్య రాగానే సుగుణ జరిగిందంతా చెబుతుంది. ఆ బంగారంతో వారు వ్యవసాయాన్ని వృద్ధి చేసుకుంటారు. ఊరిలో పేదలకు సాయం చేయటం మొదలు పెడతారు. పెంకుటిల్లు స్థానంలో మంచి ఇల్లు కట్టుకుంటారు. పక్కింటి కాంతమ్మ ఆమె భర్త రంగయ్య వరండాలో కూర్చొని ఉంటారు. కాంతమ్మ అసూయతో రగిలిపోతూ ఉంటుంది. చూసారా మన పక్కింటి సుగుణ వైభవం? నిన్నటిదాకా గంజి తాగిన వాళ్ళు ఈరోజు ఏకంగా ఎకరం పొలం కొన్నారు. ఇల్లు బాగు చేసుకున్నారు. చేతికి బంగారు గాజులు వేసుకుందా సుగుణ. ఇదంతా ఎలా జరిగిందంటారు? ఖచ్చితంగా ఏదో రహస్యం ఉండే ఉంటుంది. మనకెందుకే కాంతం వాళ్ళ గోల. వాళ్ళ రాత బాగుంది, బాగుపడ్డారు. రామయ్య ఎంతో కష్టపడేవాడు. సుగుణ దయగలది. దేవుడు కరుణించి ఉంటాడు. మనం కూడా కష్టపడదాం. మనకు మంచి రోజులు వస్తాయి. ఊరుకోండి, మీకు లోకం పోకడ తెలీదు. నిన్నటిదాకా మన దగ్గర అప్పు అడిగిన వాళ్ళు ఈ రోజు దానాలు చేసే స్థాయికి ఎలా వచ్చారు? దేవుడు రాత్రికి రాత్రే వరాలిచ్చేస్తాడా? లేదు. దీని వెనుక ఏదో మాయ ఉంది. నేనిప్పుడే వెళ్ళి ఆ సుగుణను మాటల్లో పెట్టి అసలు విషయం కనుక్కుంటాను. కాంతమ్మ సుగుణ ఇంటికి వెళ్తుంది. ఏమే సుగుణ, ఏమిటి ఈ మధ్య మమ్మల్ని అస్సలు పలకరించడమే మానేశావు? పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మాలాంటి వాళ్లతో ఎందుకు మాట్లాడతారులే. అలా అనుకు కాంతమ్మ వదిన. మీకంటే మేము పెద్దవాళ్లమేలా అవుతాం? రా కూర్చో, మంచినీళ్లు తీసుకురానా? నీళ్లు వద్దులే కాని ఏమిటే సుగుణ, ఈ మధ్య మీ ఇల్లు కళకళ్లాడుతోంది. రామయ్య గారు కొత్త ఎద్దులను కొన్నారని విన్నాను. నిజం చెప్పు, మీకేమైనా గుప్త నిధి దొరికిందా ఏమిటి? అకస్మాత్తుగా ఇంత అదృష్టం ఎలా వరించింది? నాకు చెప్పవా? నేనెవ్వరికీ చెప్పను. ఇందులో దాచడానికి ఏముంది వదినా? నిధి దొరకలేదు. దేవుడే ఒక పక్షి రూపంలో వచ్చి మా కష్టాలు తీర్చాడు. పక్షి రూపంలోనా? వింతగా ఉందే, వివరంగా చెప్పు. సుగుణ జరిగిందంతా గాయపడిన పక్షికి సేవ చేయటం, అది మాట్లాడటం, బంగారు నాణేలివ్వటం అంతా పూసగుచ్చినట్టు చెబుతుంది. కాంతమ్మ అది వినగానే దురాశతో ఊగిపోతుంది. కాంతమ్మ తనలో తాను గొణుక్కుంటూ, ఓహో ఇదా సంగతి. గాయపడిన పక్షికి సేవ చేస్తే బంగారమిస్తుందన్నమాట. ఈ చిన్న తర్కం నాకు తెలియక ఎన్ని రోజులు వృధా చేశాను. ఇప్పుడు నేనేం చేయాలో నాకు తెలిసింది అని అనుకుంటూ సుగుణతో, సరేనే సుగుణ, నాకింట్లో పనుంది, వస్తాను. కాంతమ్మ తన ఇంటికి వస్తుంది. రంగయ్యతో తన ప్రణాళిక చెబుతుంది. ఇదిగో వింటున్నారా? సుగుణకు బంగారం ఎలా వచ్చిందో నాకు తెలిసిపోయింది. ఒక వింత పక్షికి సేవ చేస్తే అదిచ్చిందట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటావు? ఏం చేయడమేంటి, మనం కూడా ఒక పక్షిని పట్టుకోవాలి. దానికి సేవ చెయ్యాలి. అది కూడా మనకు బంగారం ఇస్తుంది కదా. అప్పుడు ఆ సుగుణ కంటే మనం 10 రెట్లు ధనవంతులమైపోవచ్చు. పిచ్చిదానా, పక్షులు బంగారం ఇవ్వడమేంటే? అదేదో దేవుడి మాయ. సుగుణ మనసు మంచిది కాబట్టి దేవుడు ఆ రూపంలో కరుణించాడు.
మనం కావాలని చేస్తే ఆ పుణ్యం రాదు. వదిలేయ్. మీరు నోరు మూసుకోండి. మీకు చేత కాకపోతే నేను చేస్తాను. ఈ రోజు నుండి నేను రోజు చెట్ల కింద కాపలా ఉంటాను. మరుసటి రోజు ఉదయం కాంతమ్మ ఒక చెట్టు కింద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఒక అందమైన తెల్లని పక్షి చెట్టు కొమ్మ మీద వాలుతుంది. కాంతమ్మ తనలో తాను, అదిగో పక్షి వచ్చింది. సుగుణ ఇంటి వాకిట్లో పక్షి దానంతటా అదే పడింది. కాని నా వాకిట్లో పడేలా లేదు. నేనే దాన్ని కింద పడేలా చేయాలి. అప్పుడు దానికి సేవ చేస్తే నాకు గంపెడు బంగారం వస్తుంది. కాంతమ్మ కింద ఉన్న ఒక చిన్న రాయిని తీసుకుంటుంది. క్షమించు పక్షి, నువ్వు కింద పడితేనే నాకు బంగారం వస్తుంది అని మనసులో అనుకుంటూ ఆ రాయిని పక్షి రెక్కకు తగిలేలా విసురుతుంది. ఆ దెబ్బకు పక్షి విలవిల్లాడుతూ కింద పడిపోతుంది. కాంతమ్మ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి నకిలీ ఏడుపు మొదలు పెడుతుంది. అయ్యో నా పచ్చల పక్షి, నా బంగారు కొండ, కింద పడిపోయావా? ఎంత దెబ్బ తగిలిందో. రారా మా ఇంటికి రా. నేను నీకు రాజోపచారాలు చేస్తాను. నీకు వెండి పళ్ళెంలో గింజలు పెడతాను. కాంతమ్మ ఆ పక్షిని చాలా కరుకుగా చేతుల్లోకి తీసుకుంటుంది. పక్షి నొప్పితో తల్లడిల్లిపోతుంది. కాని కాంతమ్మ మనసులో మాత్రం బంగారం మీద ఆశ ఉంటుంది. కాంతమ్మ పక్షిని ఒక వెదురు బుట్టలో బంధిస్తుంది. ఏ పక్షి, ఇదిగో జొన్నలు తిను, ఈ నీళ్లు తాగు. నీకు నేనెంత సేవ చేస్తున్నానో చూస్తున్నావుగా. ఆ సుగుణ ఇంట్లో పక్షి 5 రోజులకు బంగారం ఇచ్చిందట. నేను నీకు 2 రోజుల ముందే సేవ చేయడం ఆపేస్తాను. నువ్వు రేపే నాకు బంగారం ఇచ్చేయాలి. విన్నావా? ఏమే కాంతం, ఏమిటా పిచ్చేశాలు? పక్షినలా బుట్టలో బంధించి భయపెడతావా? సుగుణ దానిని స్వేచ్ఛగా ఉంచింది కాబట్టి అది సంతోషించింది. నువ్వు దాన్ని ఇబ్బంది పెడుతున్నావు. వదిలేయ్ దాన్ని. మీరు మధ్యలో మాట్లాడకండి. ఇదంతా నా పద్ధతి. అది నాకు బంగారం ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తుంది? పక్షి ఏమీ తినకుండా దీనంగా మూలలో కూర్చుంటుంది. 3 రోజులు గడిచిపోతాయి. కాంతమ్మకు సహనం నశిస్తుంది. ఏంటే నీ నాటకాలు? నేను పెట్టింది తిని తాగేసి దర్జాగా ఉన్నావు గాని నాకివ్వాల్సినవి ఇవ్వవా? బంగారం ఎక్కడ దాచావు? తొందరగా ఇవ్వు. అప్పుడే ఆ పక్షి ఒక వింతైన కాంతితో వెలిగిపోతుంది. అది కూడా మాట్లాడే పక్షిగా మారుతుంది. దాని గొంతులో గంభీరత ఉంటుంది. కాంతమ్మా, ఆగు. నీ అహంకారం, దురాశ హద్దులు దాటాయి. ఏంటి, నువ్వు కూడా మాట్లాడుతున్నావా? అంటే నువ్వు కూడా సుగుణకు బంగారం ఇచ్చిన పక్షివాడివన్నమాట. అయితే ఇంకెందుకు ఆలస్యం? నా మాట నాకిచ్చేయ్. నేను నీకు సేవ చేశాను కదా. సేవ చేశావా కాంతమ్మా? సుగుణ నా గాయాన్ని చూసి జాలిపడింది. సాయం చెయ్యాలనే స్వచ్ఛమైన మనసుతో సేవ చేసింది. కాని నువ్వేం చేశావు? స్వార్థంతో నా దగ్గర బంగారం దోచుకోవాలనే దురాశతో నన్ను గాయపరిచావు. నా నొప్పితో ఆడుకున్నావు. నన్ను ఒక ఖైదీలా బంధించావు. నీ మనసులో కల్మషం తప్ప కరుణ లేదు. అయ్యో, నేను నిన్ను కావాలని దెబ్బ కొట్టలేదు. కింద పడితే నేను కాపాడాను, అంతే. అబద్ధాలు ఆడకు కాంతమ్మా. పైవాడి కళ్ళన్నీ చూస్తూనే ఉంటాయి. ఏ ప్రతిఫలం ఆశించకుండా చేసే సాయం దేవుడికి చేరుతుంది. ఆశతో, స్వార్థంతో ఇతరులకు కీడు చేస్తూ చేసే సేవ పాపంగా మారుతుంది. సుగుణ దయగలది, అందుకే అదృష్టం వరించింది. నువ్వు దురాశపరురాలివి. పైగా మూగజీవికి హాని చేశావు. దీనికి తగిన శాస్తి నీకు జరిగి తీరుతుంది. పక్షి ఒక చిన్న నల్లటి పెట్టెను కాంతమ్మ ముందు పడేసి మాయమైపోతుంది. ఏదేమైతేనేం చివరకు నా పట్టుదల నెక్కింది. అది తిట్టినా సరే నాకీ పెట్టె నిండా వజ్రాలు, రత్నాలు ఇచ్చే వెళ్ళింది. ఇవాళ్టితో ఊర్లో నాకంటే శ్రీమంతులు ఎవ్వరుండరు. ఏవండి, ఇటు రండి, మన అదృష్టం పండింది. కాంతమ్మ అత్యుత్సాహంతో ఆ నల్లటి పెట్టెను తెరుస్తుంది. పెట్టె తెరవగానే అందులోంచి బంగారం రాదు. బదులుగా అందులో నుండి నల్లటి తేనెటీగలు, కందిరీగలు గుంపులు గుంపులుగా బయటకొస్తాయి. అవి కాంతమ్మను, రంగయ్యను తరుముతాయి. కాంతమ్మ భయంతో పరుగులు తీస్తూ, అయ్యో బాబోయ్, కాపాడండి, కుట్టేస్తున్నాయి. ఇవేంటి ఎన్ని కందిరీగలొచ్చాయి? అమ్మో, నా ఒళ్ళంతా మంటలు. నేను ముందే చెప్పాను నీకు, దురాశకు పోతే ఉన్నది కూడా ఊడుతున్నది. నీ స్వార్థం వల్ల నేను కూడా అనుభవిస్తున్నాను. పరిగెత్తు. ఆ కందిరీగలు వాళ్లను ఇల్లు మొత్తం తిప్పి మాయమవుతాయి. కాంతమ్మ ముఖమంతా వాచిపోయి ఎర్రగా తయారవుతుంది. నొప్పితో ఏడుస్తూ కూలబడుతుంది. అప్పుడు ఆకాశవాణిలాగా పక్షి గొంతు మళ్లీ వినిపిస్తుంది. కాంతమ్మా, ఇది నీ దురాశకు ప్రతిఫలం. మూగజీవికి నువ్వు కలిగించిన బాధేమిటో ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది.
నీ స్వార్థం పోయి నీలో మార్పు వచ్చే వరకు నీ ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం మట్టిగా మారుతుంది. నువ్వు నిజాయితీగా కష్టపడితేనే మళ్ళీ నీ ఇల్లు చక్కబడుతుంది. 10 రోజుల తర్వాత కాంతమ్మ తన తప్పు తెలుసుకొని బాగా ఏడుస్తుంది. సుగుణ ఇంటికి వెళ్తుంది. కాంతమ్మ సుగుణ చేతులు పట్టుకుని ఏడుస్తూ, సుగుణ, నన్ను క్షమించవే. నా కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించారు. నీ ఆనందం చూసి ఓర్వలేకపోయాను. బంగారం మీద ఆశతో ఒక మూగ పక్షికి తీరని అన్యాయం చేశాను. దానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాను. దేవుడు నా గర్వాన్ని అణిచివేశాడు. నాకిప్పుడు బుద్ధి వచ్చింది సుగుణ. ఊరుకో వదినా, ఏడవకు. మనిషన్నాక ఆశ ఉండటం సహజం. కాని అది ఇతరులకు హాని చేసేంత దురాశగా మారకూడదు. తప్పు తెలుసుకున్నావు కదా, ఇక అదంతా మర్చిపో. ఈ రోజు నుండి నీ మనసు మార్చుకో. మూగజీవుల పట్ల దయగా ఉండు. నీలో మార్పు వస్తే దేవుడు మళ్ళీ నిన్ను కరుణిస్తాడు. ఈరోజు మా ఇంట్లోనే భోజనం చేద్దుగాని రా. నిజం చెప్పావు సుగుణమ్మ. కష్టపడకుండా వచ్చేది ఎప్పుడూ నిలవదు. ఇతరులకు కీడు తలపెడితే అది మనకే తిరిగి వస్తుంది అని ఈరోజు మాకు బాగా బుద్ధొచ్చింది. అప్పటి నుండి కాంతమ్మ తను చెడు బుద్ధిని వదిలేస్తుంది. సుగుణలాగే పక్షులకు, జంతువులకు ప్రేమగా ఆహారం పెట్టడం మొదలు పెడుతుంది. సుగుణ, రామయ్య తమ సంపదతో ఊరి ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తూ సంతోషంగా జీవిస్తారు. ఏ ప్రతిఫలం ఆశించకుండా చేసే సాయం దేవుడికి చేరుతుంది. దురాశ మరియు ఇతరులకు హాని చేయాలనే స్వభావం ఎప్పుడూ పతనానికే దారితీస్తుంది. జాలి, కరుణ ఉన్న చోటే నిజమైన సిరి సంపదలు ఉంటాయి. జమీందారు గారి ఇంటి ముంగిలి కోడి కూస్తోంది. ఇంకా సూర్యుడు పూర్తిగా ఉదయించలేదు. రామయ్య అప్పుడే నిద్రలేచి గడి ముందు ఉన్న పెద్ద అరుగును కడుతున్నాడు. లోపల నుండి రంగడు ఆవలించుకుంటూ వస్తాడు. యారా రంగడు, ఇప్పుడా లేవడం? తెల్లవారి జొమే లేచి పశువుల పాక శుభ్రం చేయమని చెప్పానా లేదా? దొరగారు లేచేసరికి ఆవు పాలు పితికి సిద్ధంగా ఉండాలి. ఆయనకు నురగలు కక్కే పాలు లేకపోతే గొంతు దిగదని తెలియదా? అమ్మో తాత, అప్పుడే మొదలెట్టావా? కోడి కూడా ఇంకా కళ్ళు తెరవలేదు. దొరగారు ఎలాగూ 7 గంటలు కాని లేవరు కదా. ఈ లోపు చేసేస్తానులే. ఒరేయ్, బద్ధకం మనిషికి శత్రువురా. దొరగారు లేచే సమయానికి మనం సిద్ధంగా ఉండాలి కాని ఆయన లేచాక మనం పని మొదలు పెట్టకూడదు. నేను ఈ గడికి వచ్చి 40 ఏళ్లు అయింది. ఏ రోజు ఆయన పిలిచే వరకు ఆగలేదు. రామయ్య అని ఆయన నోరు తెరిచేసరికి చిత్తం దొర అని ప్రత్యక్షమయ్యేవాడిని. అందుకే ఈ రోజుకి ఈ ఇంట్లో నాకు ఈ విలువ ఉంది. సరేలే తాత, నీ స్వామి భక్తి నీది. నాకెందుకులే, పాలు పితుకుతానుండు. ఇంతలో దివాన్జీ చేతిలో లెక్కల పుస్తకం పట్టుకుని మెడలో ఉత్తరీయం సరిచేసుకుంటూ వస్తాడు. ఏరా రామయ్య, ఏంటి పొద్దున్నే సందడి? నమస్కారం దివాన్జీ గారు. వాడు చిన్న పిల్లాడు కదండి, పనిలో మెలకువలు నేర్పిస్తున్నాను. దొరగారు ఇంకా మేల్కొనలేదా? లేచారు లేచారు. స్నానానికి నీళ్లు పెట్టమన్నారు. అసలే దొరగారి మనస్థితి బాగులేదు. నిన్న పట్నం నుండి వచ్చిన న్యాయవాది గారు ఆ భూమి గొడవ మనకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. రాత్రి భోజనం కూడా సరిగ్గా చేయలేదు. ఈ రోజు ఎవరికి మూడిందో ఏమో. అయ్యో, అలాగా అండి. అయితే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనకు ఇష్టమైన తులసి తీర్థం, వేడివేడి ఛాయ్ నేను స్వయంగా తీసుకెళ్తాను. రంగడిని పంపిస్తే ఏదో ఒకటి పాడు చేస్తాడు. అదే మంచిది. నువ్వైతేనే ఆయన కోపాన్ని తట్టుకోగలవు. అయినా రామయ్య, నీ ఓపికకు దండం పెట్టాలిరా. ఇన్ని ఏళ్లుగా ఆయన కోపాన్ని, విసుగును ఎలా భరిస్తున్నావు? అది భరించడం కాదండి, ఈ గడి నాకు అన్నం పెట్టింది. దొరగారు కోపంలో అరిచినా ఆపద వస్తే ఆదుకునేది ఆయనే కదా. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఖర్చులన్నీ ఆయనే పెట్టుకున్నారు. ఆ విశ్వాసం చాలదా? సరే సరే, నీ భక్తి గీతాలు ఆపి చాయ్ తీసుకువెళ్ళు. ఆయన గదిలో అటు ఇటు తిరుగుతున్నారు. పులి పంజరంలో తిరిగినట్టు ఉంది. భూపతి రాయలుగారి పడకగది. పెద్ద మంచం, గది నిండా సామాన్లు. భూపతి రాయలు పంచకట్టుకుని ఆవేశంగా అటూ ఇటూ తిరుగుతున్నారు. రామయ్య వెండిపళ్లలో ఛాయ్ లోటాతో మెల్లిగా గదిలోకి వస్తాడు. భూపతి రాయలు తనలో తాను, ఆ న్యాయవాదికి ఎంత పొగరు! నాకే ధర్మం చెబుతాడా? దేవవరం జమీందారు అంటే ఏమనుకుంటున్నాడు? వాడి నాలుక కోయించగలను. న్యాయస్థానంలో నన్నే ఓడిస్తాడా? రామయ్య లోపలికి వచ్చి ఛాయ్ లోటా పెట్టబోతాడు. దొరా, ఛాయ్ తీసుకోండి.
తలనొప్పి తగ్గుతుంది. భూపతి రాయలు ఉలిక్కిపడి రామయ్య వైపు చూసి, ఎవర్రా నువ్వా? ఎంతసేపటి నుండి నిలబడ్డావు అక్కడ? దొంగలాగా చప్పుడు లేకుండా వస్తావేంటి? లేదు దొరా, ఇప్పుడే వచ్చాను. తమరు ఏదో ఆలోచనలో ఉన్నారని. ఆలోచనలో ఉంటే అంతరాయం కలిగిస్తావా? అసలే నా తల పగిలిపోతుంది. ఆ కర్ణంగాడు వచ్చాడా శిస్తులెక్కలు తేవడానికి? ఇంకా రాలేదు దొరా. కబురు పంపాను. 7 వర్షాలు లేక పంటలు పండలేదని రైతులు అంటున్నారట. ఏంటి, పంటలు పండలేదా? అయితే నాకేంటి? నా భూమి దున్నుకున్నందుకు నాకు రావలసిన వాటా నాకు రావాల్సిందే. సాకులు చెబితే వినడానికి నేనేమైనా ధర్మసత్రం నడుపుతున్నానా? భూపతి రాయలు కోపంతో ఊగిపోతూ చేతులు ఊపుతూ మాట్లాడడం మొదలుపెట్టారు. రామయ్య చాయ్ లోటాను ఆయన చేతికివ్వబోయాడు. దొరగారి చేయి తగిలి వేడి చాయ్ లోటా కింద పడబోయింది. రామయ్య దాన్ని పట్టుకోబోయి కంగారులో మొత్తం చాయ్ని దొరగారి తెల్లని పట్టుపంచె మీద ఒలికించాడు. వేడి చాయ్ పంచమీద పడగానే భూపతిరాయులు గారికి ఎక్కడలేని కోపం వచ్చింది. అది కేవలం వేడి వల్ల వచ్చిన కోపం కాదు, తన దర్పానికి మచ్చపడిందన్న అహంకారం. ఒరేయ్ మూర్ఖుడా, కళ్ళు నెత్తికెక్కాయా? ఏం చేశావురా? రామయ్య గడగడా వణుకుతూ వెంటనే నేలమీద మోకరిల్లి తన తువ్వాలుతో పంచెను తొడవబోతూ, అయ్యా బాంచం దొరా, క్షమించండి దొరా, చేతులు వణికాయి, తెలియక జరిగిపోయింది. ఇప్పుడే కడిగి శుభ్రం చేస్తాను. చంపేయండి దొరా, తప్పు నాదే. వదలరా, నీ మురికి చేతులతో నా పంచను తాకకు. ఎంత ధైర్యరా నీకు? నా ఒంటి మీద వేడి చాయ్ పోస్తావా? నన్ను చంపడానికి పన్నాగం పన్నావా? అయ్యో రామరామ, ఎంత మాట దొరా! మిమ్మల్ని చంపే ఆలోచన నాకు వస్తుందా? నన్ను పెంచిన చేతులు మీవి. నా ప్రాణం పోయినా మీకు హాని తలపెట్టను. ఇంట్లో కూర్చోవాలి, ఇక్కడ పనికి ఏడవకూడదు. శనిగాడిలో దాపురించావు. ఇన్ని ఏళ్ళు మేపాను కదా, అందుకే కొవ్వు పట్టింది. పక్కనే ఉన్న చేతి కర్ర తీసుకుని రామయ్య భుజం మీద బలంగా కొట్టాడు. రామయ్య అమ్మా అని అరిచి భుజం పట్టుకున్నాడు. దెబ్బ గట్టిగానే తగిలింది. ఏమైంది దొరా, ఏమైంది? చూడు దివాంజీ, వీడు నా మీద చాయ్ పోశాడు. మళ్ళీ ఎదురు సమాధానం చెప్తున్నాడు. విశ్వాసం లేని కుక్కలు. వీడిని తక్షణం నా కళ్ల ముందు నుండి గెంటేయండి. ఇంకో క్షణం ఇక్కడ ఉంటే చంపేస్తాను. అయ్యో దొరా, కొట్టకండి, చంపండి, కానీ విశ్వాసం లేని కుక్క అని మాత్రం అనకండి. మా తాత, మా నాన్న, ఇప్పుడు నేను 3 తరాలుగా మీ గడపకు కాపలా కాస్తున్నాం. కుక్కకున్న విశ్వాసం కూడా మాకు లేదా? మళ్ళీ మాట్లాడుతున్నావా? దివాంజీ, వీణ్ణి బయటకు లాగండి. ఇకపై ఈ గడిలో వీడి నీడ కూడా పడకూడదు. పోరా బయటికి. రామయ్య కళ్లలో నుండి నీళ్లు ధారగా కారుతున్నాయి. భుజం నొప్పి కన్నా విశ్వాసం లేని కుక్క అన్న మాట అందరి ముందు గెంటేయమన్న అవమానం అతన్ని దహించి వేస్తున్నాయి. అతను మౌనంగా దొరగారికి ఒక్కసారి దండం పెట్టి తల దించుకొని భారమైన గుండెతో గడి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. సాయంత్రం వేళ రామయ్య ఒక నులక మంచం మీద కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు. సుబ్బమ్మ పసుపు కొమ్ము నూరి రామయ్య భుజానికి పట్టు వేస్తోంది. చూశారా ఎంత కందిపోయిందో? అసలే ఎముకల గూడు మీ శరీరం. ఆ దొరగారికి చేతులు ఎలా వచ్చాయండి కొట్టడానికి? ఇన్నాళ్ళు సేవ చేసింది ఎందుకేనా? దెబ్బ తగిలింది శరీరానికి కాదు సుబ్బి, నా బతుకుకి. ఇన్నాళ్ళు నేను ఆ గడిని నా సొంత ఇల్లు అనుకున్నాను. దొరగారిని దేవుడు అనుకున్నాను. నా పిల్లల పెళ్ళిళ్ళు, కష్టసుఖాలు అన్నీ ఆ ఇంటి దయవల్లే జరిగాయి. కాని ఈరోజు ఆయన నన్ను చూసిన చూపు, అన్నమాట, అవి నన్ను మనిషిగా చంపేశాయి. కోపంలో అన్నారని సర్దుకుపోదామా? రేపు పొద్దునే వెళితే ఆయనే చల్లబడతారు. మనం పేదవాళ్లం కదా, పడక తప్పదుగా. పేదరికం డబ్బుకి ఉంటుంది కాని పరువుకి ఉండదు సుబ్బి. నా చొక్కా చిరిగిపోవచ్చు, కాని నా నిజాయితీ చిరగలేదు కదా. విశ్వాసం లేని కుక్క అన్నాడు. ఆ మాట నా గుండెలో ములులా గుచ్చుకుంది. కుక్కకు కూడా ఒక ఆత్మ ఉంటుంది సుబ్బి. యజమాని తంతే అది కూడా దూరంగా వెళ్ళిపోతుంది. నేను మనిషిని, నాకు మాత్రం పౌరుషం ఉండదా? ఇక నేను ఆ గడప తొక్కను. ఇది నా శపథం. మరుసటి రోజు ఉదయం జమీందారు గడిలో పనులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొత్త పనివాడు రంగడు దొరగారికి స్నానానికి వేడి నీళ్లు పెట్టడం మర్చిపోయాడు. చుట్ట ఎక్కడ ఉందో తెలియక ఇల్లంతా వెతుకుతున్నాడు. ఒరే రంగడు, ఎంతసేపురా?
స్నానానికి నీళ్లు పెట్టమంటే చన్నీళ్లు పెట్టావేంటి? క్షమించండి దొర, కట్టెలు దొరకలేదు. పొయ్యి వెలిగించడానికి ఆలస్యమైంది. వెధవ సన్యాసి, నీకు ఏది చేతగాదు. రామయ్య ఉంటే నేను అడగకముందే అన్నీ సిద్ధంగా ఉండేవి. వాడెక్కడా కనిపించడం లేదు? నిన్న మీరు కోపంలో పనిలోంచి పొమ్మన్నారు కదా దొరా, అందుకే వాడు రాలేదు. పొమ్మంటే నిజంగానే పోతాడా? వాడికి అంత స్తోమత ఉందా? ఎక్కడికి పోతాడు? నా కాళ్ళు పట్టుకుని మళ్ళీ పని అడుక్కోవాలి గాని. ఇన్ని ఏళ్లుగా తిండి పెట్టింది నేనే కదా. వాడు చాలా మొండి దొరా. మీరు అన్న మాటలకు కొట్టిన దెబ్బకు బాగా నొచ్చుకున్నాడు. ఇప్పుడు పొలంలో కూలీ పని చేసుకుంటున్నాడట. సాయంత్రం వేళ భూపతిరాయలు వాలుకుర్చీలో పడుకుని ఉన్నాడు. దివాన్జీ పక్కన నిలబడి ఉన్నారు. దివాన్జీ, నాకెందుకు మనసు బాగోలేదు. నిన్న అనవసరంగా రామయ్యను కొట్టాను అనిపిస్తోంది. పాపం, వాడు ముసలివాడు. దానికి ఒక మార్గం ఉంది దొరా. వాడికి డబ్బు అంటే ఆశ ఉండదా? మీరు ఒక 100 రూపాయలు వాడి ముఖాన కొడితే వాడు సంతోషంగా తోక ఆడిస్తూ వచ్చేస్తాడు. డబ్బు దెబ్బలకు మందులా పనిచేస్తుంది. బ్రహ్మాండమైన ఆలోచన దివాన్జీ. 100 రూపాయలు అంటే వాడికి ఏడాది జీతం. పద, మనమే వెళదాం. నేను వాడి ఇంటికి వెళ్తే వాడికి ఇంకా గొప్పగా ఉంటుంది. రామయ్య, సుబ్బమ్మ బయట కూర్చుని ఉన్నారు. జమీందారు బండి వచ్చి గుడిసె ముందు ఆగింది. భూపతిరాయలు గంభీరంగా దిగారు. ఒరే రామయ్య, లే, దొరగారు స్వయంగా నీ ఇంటికి వచ్చారు. ఎంత అదృష్టంరా నీది. రామయ్య నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. కాని వంగి పాదాలకు దండం పెట్టలేదు. నిటారుగా నిలబడి చేతులు జోడించి నమస్కారం అన్నాడు. రండి దొరా, మా పేదవాడి గుడిసెకు వచ్చారు. కూర్చోవడానికి కుర్చీలు లేవు. ఆ నులక మంచం మీదే కూర్చోవాలి. పర్లేదు రామయ్య. ఎరా, 2 రోజుల నుండి కనిపించడం లేదు. నా మీద అలిగావా? ఆ రోజు ఏదో చిరాకులో ఉండి చేయి చేసుకున్నాను. నువ్వు మా ఇంటి మనిషివి. రేపటి నుంచి నువ్వు పనిలోకి రా. రామయ్య మౌనంగా తల దించుకొని ఉన్నాడు. ఇదిగో రామయ్య, ఇందులో 200 రూపాయలు ఉన్నాయి. మొన్న జరిగిన దానికి ఇది పరిహారం అనుకో. ఇది తీసుకొని నీ అప్పులు తీర్చుకో. పాతదంతా మర్చిపో. రామయ్య ఆ డబ్బు సంచి వైపు చూశాడు. తర్వాత భూపతిరాయలు కళ్ళలోకి సూటిగా చూశాడు. దొరగారు, మీరు పెద్దవారు, ధనవంతులు. మీ దగ్గర డబ్బుతో కొనలేనిది ఏమీ లేదని మీ నమ్మకం. కానీ ఈ డబ్బు నాకు వద్దు. వద్దా? ఎందుకు వద్దుంటున్నావు? ఇంకా కోపమా? కోపం కాదు దొరా, బాధ. ఆ రోజు మీరు నా శరీరాన్ని కొట్టలేదు, నా ఆత్మగౌరవాన్ని కొట్టారు దొరా. ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. మీ ఈ డబ్బు ఆ రోజు నా కళ్ళ నుండి వచ్చిన కన్నీటిని తుడవగలదా? ఒరే రామయ్య, అతిగా మాట్లాడుతున్నావు. మర్యాదగా డబ్బు తీసుకుని కాళ్ల మీద పడు. లేదు దివాన్జీ గారు, కాళ్ల మీద పడితే నా ఆకలి తీరుతుందేమో కాని నా మనసు చచ్చిపోతుంది. దొరగారు, ఈ డబ్బు తీసుకుని నేను మళ్ళీ మీ ఇంటికి వస్తే నన్ను నేను అమ్ముకున్నట్టే కదా. ఈ డబ్బుతో నేను బియ్యం కొనగలను, కానీ రేపు నా పిల్లల ముందు తలెత్తుకుని నిలబడలేను. నా కన్నీటి విలువ ఈ 200 రూపాయలు కాదు దొరా, అది నా ఆత్మగౌరవం. దయచేసి ఈ డబ్బు వెనక్కి తీసుకోండి. భూపతిరాయలు చాలాసేపటి వరకు మౌనంగా ఉండిపోయారు. ఆయన అహంకారం ముక్కలైపోయింది. రామయ్య, నేను ఓడిపోయాను. నా దగ్గర కొండంత ఆస్తి ఉంది, కానీ నీ దగ్గర ఉన్నంత సంస్కారం నా దగ్గర లేదు. మనిషి ఆత్మగౌరవం ముందు నా డబ్బు చాలా చిన్నదని నాకు తెలియజెప్పావు. నన్ను క్షమించండి దొరా. మీ దారి మీది, నా దారి నాది. వెళ్ళిరండి. భూపతిరాయలు వెళ్ళిపోయారు. రామయ్య తన గుడిసె వైపు తిరిగాడు. ఏమండి, డబ్బు వదులుకున్నారు, బాగానే ఉంది. కాని రేపు గంజి ఎలా? గంజి దొరుకుతుంది సుబ్బి. ఆ గంజి నీళ్లలో గౌరవం ఉంటుంది. అది చాలు మనకి. ఈరోజు నేను రాజులా నిద్రపోతాను. ఆ పేదవాడి గుడిసెలో ఆత్మగౌరవం అనే కాంతి నిండింది. శుభం, నీతి. డబ్బుతో వస్తువులను కొనగలం, మనుషుల శ్రమను కొనగలం. కాని మనిషి ఆత్మగౌరవాన్ని ఏ ఆస్తి కొనలేదు. నిజమైన సంపద ఆత్మగౌరవం మాత్రమే.